హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. ఇవాళ మనం పొన్నూరు పట్టణంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని చూడటానికి వెళ్తున్నాము. ఆంజనేయ స్వామి ఆలయాలు అన్ని ఊర్లలోనూ ఉండటం సహజం. రామభక్త హనుమాన్ అంటే ధైర్యానికి ప్రతీక. హనుమాన్ చాలీసా చదువుకుంటే మనకి ఎలాంటి ఆపద రాదనే భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా 24 అడుగుల ఎత్తులో మనకి అభయాన్నిస్తున్న ఆ స్వామివారి విగ్రహాన్ని చూస్తూ పులకించిపోతున్నారు భక్తులు. పొన్నూరు పట్టణం గుంటూరు నుంచి 31 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే విజయవాడ నుంచి 62 కిలోమీటర్ల దూరంలోనూ, గుంటూరు చీరాల రూట్లో ఎడంచేతి వైపు ఉంటుంది. శ్రీ సహస్రలింగేశ్వర మరియు శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయమే ఇది. ఇక్కడ ముఖ్యంగా 24 అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహంపై కొలువున్న అంజనీ పుత్రుడు శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఈ పొన్నూరు పట్టణానికి వస్తుంటారు. హనుమంతుడి ఆలయాల్లో ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ పొన్నూరు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 11 ప్రదక్షిణాలు చేసి తమ కోర్కెలను స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల అచంచల విశ్వాసం. తమ కోరిక నెరవేరిన వెంటనే 108 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని సేవిస్తారు. అనేక పర్వదినాలు ఇక్కడ భారీగా జరుగుతుంటాయి. ఇక్కడ మొత్తం 5 అఖండ జ్యోతులు ఉన్నాయి. స్వామివారి ఆలయం ముందు నిర్మించిన వాయుజ్యోతి ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఆ జ్యోతిని చూసొద్దాం పదండి. 5 ప్రధాన ఆలయాల ఎదురుగుండా వాయుజ్యోతి అని, పృథ్వీజ్యోతి అని, జలజ్యోతి అని, ఆకాశజ్యోతి అని, అగ్నిజ్యోతి అని, ఇలా 5 అఖండ జ్యోతులు ఇక్కడ ఉన్నాయి. అనేక విశిష్టతలు కలిగిన ఈ 5.5 ఎకరాల స్థలంలో ఉన్న ఆలయాల సమూహాన్ని సందర్శించే ముందర ఆలయ చరిత్ర తెలుసుకుందాం. బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథస్వామి అనే యోగ నిష్ఠా గరిష్ఠులకి సూక్ష్మ రూపంలో వచ్చిన మహర్షులు తపమాచరించిన గోష్ఠీ వనంలో, అంటే స్వర్ణపురి పొన్నూరులో ఆలయం నిర్మించమని ఆదేశించగా వారు 1938లో శంకుస్థాపన గావించి మూల విరాట్ విశ్వరూపము విగ్రహ రూపంలో ఉన్న శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారిని గంధాభిషేక లింగాకారంగా ప్రతిష్ఠించారు 1961లో. కాశీ నుంచి 1108 శివలింగాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అందువల్లే ఈ ఆలయం సహస్రలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అలాగే అద్భుతంగా చేసిన ఏకశిలా నందిని కూడా ప్రతిష్ఠించారు. శివలింగం ముందు నాగఫణేంద్రుని పడగపీఠం మీద శివపాదుకలు, నర్మదా నది నుంచి తెచ్చి ప్రతిష్ఠించిన పంచలింగాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని మూల విరాట్ శివలింగానికి ప్రతిరోజు గంధాభిషేకం చేస్తారు. అలాగే ప్రతిరోజు ఒలిచి దాన్ని భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. తర్వాత శ్రీ వీరాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపదలచి శిల్ప ప్రవీరులైన స్థపతి వారిచే ఎడ్లపాడు కొండపైన ఏకశిలా విగ్రహంగా 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పులో ముగ్ధ మనోహరమైన విగ్రహాన్ని బొంబాయి నుంచి తెప్పించిన ట్రాలీపై నుంచి వేలాది భక్తులు తీసుకొచ్చిన 100 ఎడ్ల జతలను బండికి కట్టి అనేక గ్రామాలలో జపదీక్షను కొనసాగించిన శిష్యకోటి నిలువెత్తు కర్పూరాన్ని అఖండ జ్యోతిగా వెలిగించి ఆశేష ప్రజానీకం జయ జయధ్వానాలు మిన్నుముట్టుతుండగా నానావిధ నృత్యగాన సంకీర్తనలతో మేళ తాళాలతో శ్రీ వీరాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఊరేగింపుగా ఇక్కడ 1969లో ప్రతిష్ఠ గావించారు.
యాక్చువల్గా ఈ ఏకశిలా విగ్రహాన్ని 1940లో తయారు చేసి అత్యంత వ్యయ ప్రయాసలతో 1950 నాటికి 24 అడుగుల విగ్రహాన్ని పొన్నూరుకు తరలించారు. అయితే స్వామివారిని ప్రతిష్ఠించేందుకు అవసరమైన నిధులు లేకపోవడంతో 1969 వరకు విగ్రహాన్ని బల్ల మీదే ఉంచి 1969లో శ్రీ జగన్నాథ స్వామివారి అమృత హస్తాల మీదుగా స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. ఆకుపూజ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ ఆకుపూజ ప్రతి మంగళ శనివారాల్లో పూజ చేయటానికి భక్తులు మక్కువ చూపుతుంటారు. ఈ ఆకుపూజ యొక్క ప్రత్యేకమైన వివరణ పురాణాల్లో ఉంది. సీతాదేవి జాడ కోసం లంకకు వెళ్ళిన హనుమంతుడి తోకకి రావణాసురుడు నిప్పు పెట్టగా లంకను తగలేసిన హనుమంతుడు తిరిగి శ్రీరాముని వద్దకు వచ్చి సీతాదేవి జాడ తెలిపిన పిమ్మట శ్రీరాముడు సంతోషించి ఆగ్రహంతో ఉన్న హనుమంతుడిని తమలపాకులతో చేసిన దండను వేసి సత్కరిస్తాడు. ఆ తర్వాతే ఆంజనేయ స్వామివారి ఆగ్రహం చల్లారిందని చెబుతారు. దీంతో స్వామివారికి ఆకుపూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆలయం లోపలికి ప్రవేశించగానే చాలా భక్తి భావం కలుగుతుంది. గాలిగోపురం దాటి ముందరికి వస్తే ఎడం చేతి వైపు చెప్పుల స్టాండ్ ఉంది. అలాగే కొంచెం ముందరికి వెళితే అక్కడ షాప్స్ అవన్నీ ఉన్నాయి. కొబ్బరికాయలు, స్వామివారి చిత్రపటాలు, సింధూరం ఇవన్నీ కూడా ఉన్నాయి. టికెట్ కౌంటర్ స్పెషల్ దర్శనానికి 10 రూపాయలు మాత్రమే. శ్రీ వీరాంజనేయ స్వామి మందిరం ఇది. మనం లోపల ప్రదక్షిణ చేస్తున్నాం. ఇక్కడ రామాయణంలోని ముఖ్య ఘట్టాలన్నీ కూడా పెయింటింగ్ చేసి ఉన్నాయి. అలాగే స్వామివారు వివిధ భంగిమల్లో ఉన్న విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఈ కారిడార్లో. స్వామివారు ఏకశిలా విగ్రహంగా 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు, 3 అడుగుల మందంతో ముగ్ధ మనోహరమైన విగ్రహం చూస్తుంటే భక్తులందరూ తన్మయించిపోతారు. దర్శనం చేసుకుని ముందరకు వచ్చాక అక్కడ కారిడార్లో కుడి చేతి వైపు మనకి కరాళి సమేత రాహువు, చిత్ర సమేత కేతువు మరియు బాలసుబ్రహ్మణ్యం స్వామివారి దేవాలయం కనిపిస్తాయి. ఇక్కడే సహస్రలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఇప్పుడు మనం అందులోకి వెళ్ళబోతున్నాం. ఇదే సహస్రలింగేశ్వర స్వామి వారి ఆలయానికి దారి. లోపలికి వెళ్ళంగానే ఎదురుగుండా మనకి ఏకశిల నంది కనిపిస్తుంది. అక్కడే ఇందాక చెప్పినట్లుగా 1108 శివలింగాలు మనకి ఎడం చేతి వైపు కనిపిస్తాయి. నందీశ్వరుని ఎదురుగా నాగఫణేంద్రుని పడగపీఠం మీద
శివ పాదుకలు, నర్మదాదేవి నది నుంచి తెచ్చి ప్రతిష్ఠించిన పంచలింగాలు ఉన్నాయి. శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారు గంధాభిషేక లింగాకారంగా ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారు. అమ్మవారిని కూడా దర్శించుకుని బయటకు వస్తే మనకి అక్కడ దేవతా వృక్షాలైన జమ్మి చెట్టు, మోదుగ చెట్టు కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూసేదే శ్రీ మహావీర గరుత్మంత స్వామి వారి దేవాలయం. ఇది 1986లో రెనోవేట్ చేశారు. ఆ ఎదురుగుండా మనకి కనిపించేదే పృథ్వీ జ్యోతి. ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు, భూదేవి, శ్రీదేవి, ఇదే పృథ్వీ జ్యోతి. ప్రదక్షిణ చేసుకుని ఎదురుగా స్వామివారిని కళ్ళు మిరుమిట్లు గొరిపే విధంగా 30 అడుగుల ఎత్తుతోటి, 15 అడుగుల వెడల్పుతోటి, 4 అడుగుల మందంతోటి, ఏకశిలతో శ్రీ మహావీర గరుత్మంత స్వామి వారిని చూస్తూ ప్రతి భక్తుడు తన్మయత్వంలో మునిగిపోవాల్సిందే. శ్రీ మహావిష్ణువు వాహనంగా అనుగ్రహం పొందిన శ్రీ మహావీర గరుత్మంత స్వామివారి విగ్రహాన్ని 1969లో ప్రతిష్ఠించారు. ఇదే శ్రీ మహావిష్ణు దశావతార దేవాలయం. దీన్ని 1961లో ప్రతిష్ఠించారు. స్వామివారి ముందు జలజ్యోతిని 1979లో నిర్మించి ఈ మందిరంలో రమా సహిత సత్యనారాయణ స్వామితో పాటు దశావతారాల ఉపాలయాలు కూడా నిర్మించారు. ఇదే శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. దీన్ని 2009లో ప్రతిష్ఠించడం జరిగింది. పద్మావతి మరియు గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇది. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక, (27/8/2024) అంటే ఈ నెల 27 నుంచి 31వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పొన్నూరులో. ఇదే జలజ్యోతి.
నాగేంద్రుని పుట్ట ఉన్న ప్లేస్ ఇది. దేవతా వృక్షమైన రావి చెట్టు కూడా ఇక్కడే ఉంది. చివరిగా మనం చూడబోతున్న ఆలయం కరాళీ సమేత రాహువు, చిత్రా సమేత కేతువు మరియు బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అన్నమాట. రాహుకేతువులు పూజలు ఎవరైనా చేయించుకోవాలంటే వారు ఇక్కడ చేయించుకోవచ్చు. అలాగే ఇదే శ్రీ బాలసుబ్రహ్మణ్యం స్వామివారి విగ్రహం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.